నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనిషి జీవిత ప్రయాణం నడకతోనే ప్రారంభమైంది. చెట్లు, పుట్టలు, అడవులు దాటుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేశాడు. ఎన్నో కనుగొన్నాడు. కానీ ఆరోగ్యానికి నడకే ప్రధాన కారణం అనే విషయాన్ని మర్చిపోయి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇంతకీ ఆ ప్రయాణం ఎక్కడికి? విజయం కోసమా? సంపాదన కోసమా? దేనికోసం నడిచినా ఆరోగ్యంగా ఉన్నంత వరకే ఆ ప్రయాణం సాగుతుంది. ఒక్కసారి ఆరోగ్యం చెడిపోతే అంతే సంగతులు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన శరీరం షెడ్డుకు వెళ్లకుండా చూసుకోవాలి. అలా చేయాలంటే ప్రతిరోజు ఒక అరగంట నడిస్తే చాలు, మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటున్నది ఇంటర్నేషనల్ హెల్త్ జర్నల్. అరగంట నడక వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాలేంటో చెబుతూ ఓ నివేదిక విడుదల చేశారు. ఈ రోజుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు భూతద్దం వేసి వెతికినా కనబడరు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కానీ రోజులో కొంత దూరమైనా కాళ్లకు చెప్పులు లేకుండా వట్టి పాదాలతో నడవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన పాదంలో 26 ఎముకలు, 33 కీళ్లు, 100 కంటే ఎక్కువ కండరాలు, లిగమెంట్లు ఉండే సంక్లిష్టమైన నిర్మాణం. చెప్పులు లేకుండా వట్టి పాదాలతో నడవటం మొదలు పెట్టినప్పుడు పాదాల కండరాలు, మోకాలు, తుంటిపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఎలాంటి పాదరక్షలు ధరించకుండా వట్టి పాదాలతో నడవటం వల్ల సర్కాడియన్ రిథం మెరుగుపడుతుంది. ఇది మన శరీరంలోని అంతర్గత 24 గంటల జీవ గడియారాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మన శరీరం, మనసు, ప్రవర్తనలో మార్పులను తీసుకొస్తుంది. నిద్ర, హార్మోన్లు, శరీర ఉష్ణోగ్రత, భావోద్వేగాలు వంటి ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకుంటుంది. నగ్న పాదాలతో నడవటం ద్వారా పెద్ద చెప్పులు ధరించటం వల్ల కలిగే గోళ్ళ సమస్యలు వంటి పాదాల లోపాల నుండి ఉపశమనం లభిస్తుంది. చెప్పులు లేకుండా నడవటం పాదాల వంపును మెరుగుపరుస్తుంది. పాదాలు, కాళ్ల కండరాలను బలోపేతం చేస్తుంది. చీలమండ పాదాల సహజ కదలికను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. చీలమండ మోకాలు, తుంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గడ్డి, ఇసుక, మట్టి, నేల వంటి కఠినమైన ఉపరితలాలపై చెప్పులు లేకుండా పాదాలతో నడవటం మన ఇంద్రియ అభివృద్ధిని మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. నగ్న పాదాలతో నడవటం అటానమిక్ నాడీ వ్యవస్థను సమతుల్యం చేసే పారాసింపథెటిక్ చర్యను పెంచడం ద్వారా అధిక రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మొదట చెప్పులు లేకుండా ఇంటి లోపల నడవటం ప్రారంభించండి. ఇంటి లోపల నగ్న పాదాలతో నడవటం వల్ల మీ పాదాలపై ఉన్న కాళ్ల మందాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ పాదాలను బయట నడవడానికి సిద్ధం చేస్తుంది. నడక శరీరంలోని అన్ని భాగాలను ఉత్తేజపరుస్తుంది. మొదట మెదడు అలర్ట్ అయి ఎండార్ఫిన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎవరైనా సరే ఒత్తిడి ఉంటే ఏ పని సరిగ్గా చేయలేరు. అలాంటిది రోజు కనీసం అరగంట నడవటం వల్ల ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతత, చురుకుదనం వస్తాయి. దీంతో అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు దరిచేరవు. కంటి చూపు మెరుగుపడాలంటే నడకతోనే సాధ్యం. ఆపరేషన్లు, మందులతో నయం చేయలేని కంటి జబ్బులన్నీ నడకతోనే నయం అవుతాయంటే ఆశ్చర్యపోతారు. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సైంటిఫిక్గా ఎన్నోసార్లు రుజువైంది. కంటి చూపు మీద దాడి చేసే గ్లకోమా విడుదల కాకుండా నడక అడ్డుకుంటుంది. దీంతో కంటి మీద ఒత్తిడి తగ్గిపోయి కంటి చూపు బాగుపడుతుంది. అంతేకాదు, 1 సెకండ్ కూడా విరామం తీసుకోకుండా మన కోసం పనిచేసే మన గుండె ఆరోగ్యం కోసం రోజులో కనీసం 30 నిమిషాలు కేటాయించలేమా? ప్రతిరోజు అరగంట సేపు నడిస్తే రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తంలోని చెడు కొవ్వు తొలగిపోతుంది. బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులైతే దరిచేరవు. ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో కాదు, అమెరికా హార్ట్ అసోసియేషన్ వారు పరిశోధనలు చేసి మరి ఇవైతే తేల్చి చెప్పారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, చెప్పులు లేకుండా నడిస్తే ఈ వ్యవస్థ నియంత్రణలోకి వస్తుంది. నిరాశ, నిస్పృహ, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా కేవలం చెప్పులు లేకుండా నడవటం వల్ల తగ్గిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? రోజు ఒక అర్ధగంట నడవటం అయితే మీరు అలవాటు చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.